తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ముఖ్యంగా 116 కోట్లలో పనిచేస్తున్నటువంటి సుమారు 40,000 మంది న్యాయవాదులు రాష్ట్ర బార్ కౌన్సిల్ మెంబర్లని ఎన్నుకోబోతున్నారు. ముఖ్యంగా గత 20 సంవత్సరాలుగా ఒకే చైర్మన్, మెజార్టీ ఆఫ్ ది బార్ కౌన్సిల్ మెంబర్లు కూడా సేమ్ కంటిన్యూ అవుతున్నారు. ఈ రాష్ట్రంలో న్యాయవాదులు పడుతున్నటువంటి బాధల్ని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో న్యాయవాదులకు సంబంధించినటువంటి సమస్యల్ని ఎవరు కూడా ఉన్నటువంటి చైర్మన్ కానీ మెంబర్లు కానీ ఎవరు కూడా ఇప్పటివరకు పరిష్కరించలేదు. ఎంతో మంది న్యాయవాదులు చనిపోతే వాళ్ళకి డెత్ బెనిఫిట్స్ వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో సుమారు 13,500 మంది న్యాయవాదులకు 35 నుంచి 66 సంవత్సరాల మధ్యన ఉన్నటువంటి వ్యక్తులకు డెత్ బెనిఫిట్స్ వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా కొన్ని వేల మంది న్యాయవాదులకు హెల్త్ కార్డ్స్ లేనటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది న్యాయవాదుల మీద దాడులు జరుగుతున్నాయి, దౌర్జన్యాలు జరుగుతున్నాయి. కొంతమంది న్యాయవాదుల్ని మరి మర్డర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గట్టు వామన్ రావు అండ్ హిజ్ వైఫ్ నాగమణిని మర్డర్ చేయడం అనేది జరిగింది. ఎంతమందిని న్యాయవాదులు చంపినా కూడా మరి బార్ కౌన్సిల్ చైర్మన్ కానీ మెంబర్లు కానీ స్పందించి వాళ్ళ కోసం పనిచేసినటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో న్యాయవాదులకు రక్షణ లేకుండా పోయింది. ఈ రాష్ట్రంలో న్యాయవాద రక్షణ చట్టం తీసుకురమ్మని మరి బార్ కౌన్సిల్ చైర్మన్లు మెంబర్లు అడిగినటువంటి పాపాన పోలేదు. మరి చాలా మంది చనిపోయినారు. 2019 తర్వాత 19 నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల మంది న్యాయవాదులు కరోనా వల్ల తదనంతరం చనిపోయారు. చనిపోయినటువంటి ఆ కుటుంబాలకు, న్యాయవాద కుటుంబాలకు డెత్ బెనిఫిట్స్ వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో కొన్ని వేల మంది న్యాయవాదులు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చారు. పేద కమిటీల నుంచి వచ్చినటువంటి న్యాయవాదులు మరి అందరూ కూడా అడ్వకేట్గా ఎన్రోల్ అయినరు. వాళ్ళందరికీ బార్ కౌన్సిల్ యొక్క బాధ్యత ఏంటంటే మరి వాళ్ళకు కావాల్సినటువంటి లీగల్ స్కిల్స్ పెంచేటటువంటి పని, లీగల్ ఎంపవర్మెంట్ పెంచే పని, వృత్తిని సమర్థవంతంగా నిర్వర్తించేందుకు న్యాయవాదులకు కావాల్సినటువంటి ఆర్బిట్రేషన్ యాక్ట్, కన్సిలేషన్ యాక్ట్, మీడియేషన్ లాంటి పెద్ద పెద్ద చట్టాల మీద, మారుతున్నటువంటి చట్టాల మీద అవగాహన కల్పించాల్సినటువంటి మరి బార్ కౌన్సిల్ మెంబర్లు, చైర్మన్లు ఏ రకమైనటువంటి ఈ కోచింగ్ సెంటర్లు పెట్టడం కానీ మరి న్యాయవాదుల్ని కాపాడేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతలేదు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అనేక మంది న్యాయవాదులకు చస్తే ఇన్సూరెన్స్ వచ్చేటటువంటి పరిస్థితి లేదు. చాలా మందికి వెల్ఫేర్ ఫండ్ రానటువంటి పరిస్థితి ఉంది. ఇతర రాష్ట్రాలలో పెద్ద ఎత్తున న్యాయవాదులు కాబట్టి చనిపోతే మినిమం 30 లక్షల రూపాయలు ఇస్తున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాదులు చనిపోతే 6 లక్షలు ఇచ్చేటటువంటి పరిస్థితి. మరి ఆ కుటుంబాలు ఏ రకం కూడా కొనసాగేటటువంటి పరిస్థితి లేదు. అందుకనే ఈ రాష్ట్రంలో జరగబోయేటటువంటి బార్ కౌన్సిల్ ఎన్నికలలో మరి ఉన్న చైర్మన్ని, మెంబర్లందరినీ కూడా ఓడగొట్టాలని, కొత్త చైర్మన్, కొత్త మెంబర్లని ఎన్నుకోవాలని చెప్పేసి రాష్ట్రంలో ఉండేటటువంటి న్యాయవాదులందరూ కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నటువంటి ఒక పరిస్థితి కనపడుతుంది. ఈ రాష్ట్రంలో హెల్త్ ఇన్సూరెన్స్ లేదు, ఆర్టీసీ వాళ్ళకి సపరేట్ హాస్పిటల్ ఉంది, పోలీసు వాళ్ళకి సపరేట్ హాస్పిటల్ ఉంది, ముఖ్యంగా జ్యుడిషియరీకు సపరేట్ హాస్పిటల్ ఉంది. ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోతే, హార్ట్ అటాక్ వస్తే, ప్రాబ్లం అయితే ఒక హాస్పిటల్ పోయి వైద్యం చేయించుకునేటటువంటి పరిస్థితి, అంత చేయించుకోలేనటువంటి పరిస్థితి, దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో న్యాయవాదులకు ఎదురవుతుంది. అందుకనే ఈ రాష్ట్రంలో న్యాయవాదుల కోసం ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని పెట్టాలనేది ఒక ప్లాన్ చేస్తున్నాం. రిటైర్ అయినటువంటి అంటే 60 సంవత్సరాలు దాటినటువంటి న్యాయవాదులకు మరి పెన్షన్ ఇచ్చేటటువంటి స్కీమ్, పెన్షన్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేటటువంటి ఒక స్కీమ్ మేము ప్లాన్ చేస్తున్నాం. హైదరాబాద్లో తెలంగాణ న్యాయవాదుల కోసం ఒక సూపర్ మరి భవనం కట్టించేసి రాష్ట్రంలో ఎక్కడి నుంచి న్యాయవాదులు వచ్చినా వీళ్ళకి కావాల్సినటువంటి ఒక షెల్టర్ మరి మేము అకామిడేషన్ ఇచ్చేటటువంటి ఒక ప్రయత్నం చేయాలనే ఒక ప్లాన్ ఉంది. రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి న్యాయవాదులందరికీ కూడా 30 లక్షల మేరకు మరి డెత్ బెనిఫిట్స్ పెంచాలనేది ఒక ప్లాన్ ఉంది.
మరి మేము మెంబర్గా ఎన్నికైన తర్వాత నిలబెట్టి ఇన్సూరెన్స్ పెంచడం, కొత్త హాస్పిటల్ ఏర్పాటు చేయడం, డెత్ బెనిఫిట్స్ 30 లక్షలు పెంచడం, జూనియర్ న్యాయవాదులుగా ఎన్నికైనటువంటి పేదలందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కూడా స్టైఫండ్ ఇచ్చేటటువంటి ఒక ప్రయత్నం మేము చేస్తాం. ఈ రాష్ట్రంలో న్యాయవాదులు ధైర్యంగా, గర్వంగా, ఎలాంటి భయభ్రాంతులు లేకుండా మరి వారు ప్రాక్టీస్ చేసేటట్టుగా ఈ రాష్ట్రంలో మరి ప్రొటెక్షన్ యాక్ట్ టు ది అడ్వకేట్స్ అనేటువంటిది కూడా తీసుకొచ్చి ఒక గౌరవంగా ప్రాక్టీస్ చేసేటటువంటి ఒక ప్రోగ్రామ్ మేము చేస్తాం. మరి నాతో పాటు మా యొక్క మెంబర్ కృష్ణమోహన్ స్వాతి కూడా మెంబర్గా లేడీ రిజర్వేషన్ కోటాలో ఉన్నారు. మాకేం జనరల్ కోట కేటగిరీలో మరి లేడీ రిజర్వేషన్ కోట కేటగిరీలో మరి అందరినీ కూడా గెలిపించాలని, కొత్త అభ్యర్థులు గెలిపించాలని, ఈ రాష్ట్రంలో న్యాయవాదులు పడుతున్నటువంటి సమస్యలన్నిటికీ ఒక పరిష్కారం, ఒక వేదిక, కొత్త చైర్మన్, కొత్త మెంబర్లు రావాలి. 20 సంవత్సరాల నుంచి తిష్ట వేసుకున్నటువంటి చైర్మన్ మెంబర్లు మరి దాంట్లోకి వెళ్ళి కదులుతలేరు. 2 సంవత్సరాల కోసం వచ్చినటువంటి ఈ చైర్మన్ మెంబర్లు మరి ఇప్పుడు 7.5 సంవత్సరాలుగా ఈ యొక్క కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి, దారుణమైనటువంటి పరిస్థితి. అందుకనే ఈ చైర్మన్, వైస్ చైర్మన్ లేదు మెంబర్లందరినీ కూడా కొత్త వ్యక్తులు గెలిపించాలని, రాష్ట్రంలో న్యాయవాదుల యొక్క సమస్యల పరిష్కారం కోసం మాకు ఒక అవకాశం ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి న్యాయవాదులందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మొదటి ప్రాధాన్యత ఓటును వేయమని కోరుతాను. కృష్ణమోని స్వాతి అని ఈ రోజు నేను బార్ కౌన్సిల్లో మెంబర్గా విమెన్ రిజర్వేషన్లో కంటెస్ట్ చేయడం జరిగింది, నామినేషన్ వేయడం జరిగింది. నేను గనక బార్ కౌన్సిల్ మెంబర్గా కంటెస్ట్లో గెలిస్తే రాపోల్ భాస్కర్ సార్ గారిని చైర్మన్గా మేము నామినేట్ చేస్తాను. తనని గెలిపించండి, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ని గెలిపిస్తే మనకి ఇన్ని అవకతవకాలు జరుగుతున్నాయి. ఆ లాలో ఎవరు ఏం చెప్పట్లేరు. అన్యాయంగా మా అడ్వకేట్ల పైన అక్రమంగా కేసెస్ అనేటివి పెట్టడం జరుగుతున్నాయి. దానిపైన ఎవరు ఎలాంటి చర్య అనేది తీసుకోవట్లేరు. ఇలాంటి చర్యలని మేము అరికట్టాలి అంటే రాపోల్ భాస్కర్ సార్ని మీరు గెలిపించండి, నన్ను గెలిపించండి విమెన్ రిజర్వేషన్లో. ధన్యవాదాలు.